సో యువకులుగా ఉన్నారు మీరు ప్రజాప్రతినిధిగా. సో యువత అంతా కూడా మద్య బానిసలకు బాగా ప్రలోభితం అవుతున్న సందర్భంలో అలాంటి వారిని అంటే ఇప్పుడు ఎక్కువ కూడా మీ పేరు చెప్పుకొని వాడుకొని కూడా చేసేటటువంటి అవకాశాలు ఉన్నప్పట్లో ప్రణాళిక ఏమైనా ఉందా అలాంటి వాటిలో? సో మినిస్టర్ దగ్గర ఎక్కువ నిధులు వచ్చేటందుకు కోట్లాడతా అని చెప్తారు కదా, నిజంగా మీరు పోట్లాడుతున్నారా ఆ విషయంలో? కొండలరెడ్డి మరి వర్గ రాజకీయాలు ఏమైనా చేసే అవకాశం ఉందా? అందరు కలుపుకోపోతాడు? అందరం కలిసి కట్టుగానే ఉన్నాం సార్. మేము 18 మందిలో. పండుగలు వచ్చినప్పుడు ఎక్కువ హోర్డింగ్లు ఏర్పాటు చేస్తుంటారు సందర్భంలో కేటీఆర్ గారు చెప్పారు ఆల్రెడీ, ఎక్కడ పడితే అక్కడ హోర్డింగ్ లేకూడదని. సో అది మరి మీ మున్సిపాలిటీలో పాటిస్తున్నారా? మేము నమస్తే, వీధిని స్వాతం, లక్ష్యం సమాజహితం చూస్తూనే ఉన్నాం. 2020 నుంచి కూడా వివిధ మున్సిపాలిటీలు కావచ్చు, గ్రామ పంచాయతీలు కావచ్చు, చిన్న చిన్న ఆమ్లెట్లు కూడా కావచ్చు, కరోనా తోటి చాలా విజృంభించిన సందర్భంలో మరి కొత్తగా ఏర్పడినటువంటి మున్సిపాలిటీలు 2020 జూన్లో ప్రమాణ స్వీకారం చేసి మరి ముందుకెళ్తున్న సందర్భంలో కరోనా ప్రబలిల్లింది. అంటే ఈ 18 నెలలు కూడా కరోనా రావటం, వరదలు రావటం, మళ్ళీ సెకండ్ వేవ్, థర్డ్ వేవ్ కూడా వస్తున్న సందర్భంలో ప్రజాప్రతినిధులు అందరూ కూడా మరి వారు చేసినటువంటి సహాయ సహకారాలు మరి ఎన్నో ప్రామిసెస్ ఇచ్చుంటారు. ఖచ్చితంగా కూడా నేను ఈ యొక్క మొదటి నెలలోనే లేదా మొదటి సంవత్సరంలోనే చిన్న చిన్న ఏవైతే కరెంటు విషయంలో కావచ్చు, చిన్న చిన్న రోడ్లన్నీ కూడా డెవలప్మెంట్ చేసే అనే సందర్భాలు ఉంటాయి కనుక వారు ఎలాగ ప్రభుత్వం నుంచి ప్రభుత్వ పథకాలను కానీ వారు ఇచ్చినటువంటి ప్రామిస్ కానీ ఎలా ముందుకు తీసుకెళ్తున్నారు అడుగుతున్న సందర్భంలో ప్రస్తుతం పోచారం మున్సిపాలిటీ చైర్మన్ మరి శ్రీ బోయపల్లి కొండలరెడ్డి గారు ప్రస్తుతం అడుగుతున్నారు. వారిని అడిగి ప్రభుత్వాన్ని పథకాలను కావచ్చు, మరి పార్టీ బలోపేతం గురించి కూడా మరి కేటీఆర్ గారు ఇప్పటికే 61 లక్షల క్రియాశీలక సభ్యత్వాలు తీసుకున్న సందర్భంలో ఆ విషయంలో కూడా ఎలా ముందుకెళ్తున్నారు. తన బర్త్డే పురస్కరించుకొని జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు మరి కోట్ల మొక్కలు నాటాలనేటటువంటి సంకల్పంతో ముందున్న సందర్భంలో వీరి ప్రణాళిక ఎలా ఉంది, వీరి డెవలప్మెంట్ ఎలా ఉంది, మరి సంబంధిత కౌన్సిలర్లతో కలిసి కోఆప్షన్ మెంబర్స్ల సలహాలను కూడా ఎలా ముందుకు తీసుకెళ్తున్నారు, మరి ప్రతిపక్షాల పాత్ర వీళ్ళ యొక్క ఎలా ఉంది వీరి యొక్క మున్సిపాలిటీలో, వారి మాటలను తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే. సో మొత్తం మీద చూస్తే ఒక చైర్మన్గా బృహత్తరమైనటువంటి ఒక కార్యక్రమం ప్రభుత్వం మిమ్మల్ని గుర్తించి మీ పైన ఇచ్చిన సందర్భంలో ప్రతి చిన్న విషయాన్ని కూడా మీ మీద ఫోకస్ ఉంటుంది సార్. కనుక కరోనా మొదటి వేవ్ వచ్చినప్పుడు సో మీరు ఎలాంటి ప్రతి వార్డు కూడా ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి కౌన్సిలర్ ఉన్నప్పటికీ కూడా మేజర్గా ఇక్కడ వచ్చేసరికల్లా బాధ్యులు మీరు అవుతారు. సో మీరు ఎలాంటి చర్యలు తీసుకున్నారు? మరి మేము కొత్తగా ఏర్పడ్డాక గత మాసం తర్వాతనే కరోనా విపత్తు వచ్చింది. మరి ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన కరోనాని ఎదుర్కోనికి మా కౌన్సిల్ కానీ మా కౌన్సిల్ సహకారంతో, పబ్లిక్ సహకారంతో మేము ఒకటేసారి లాక్డౌన్ వచ్చే వరకు ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. అందులో భాగంగా మా మున్సిపల్లో చాలా స్లమ్ ఏరియాలు అధికంగా ఉండడం వల్ల చాలామంది ఇబ్బంది పడ్డ సందర్భాలలో మేము కౌన్సిల్ సభ్యులు కానీ, మా కోఆప్షన్ సభ్యులు కానీ, మా ఆఫీసర్స్ కానీ, మా మంత్రి గారి సహకారాలతో మరి పేద ప్రజలకు ఎప్పటికప్పుడు మరి నిత్యావసర సరుకులు మేము ప్రతి వాడన కానీ నిజమైన పేద ప్రజలు ఎక్కడున్నారో అవన్నీ గుర్తించి మేమందరము కలిసికట్టుగా ఉండి వారికి నిత్యావసర సరుకులు బియ్యం కానివ్వండి, కూరగాయలు కానివ్వండి, మరి నిత్యావసర సరుకులు అందించడం జరిగినది. సో హైపోక్లోరైడ్ ద్రావణం అది మెయిన్. అసలు కరోనా వచ్చిందంటే ఫస్ట్గా అంటే ఈ యొక్క ట్రీట్మెంట్ కంటే ముందుగా అసలు హైడ్రోక్లోరైడ్ ద్రావణం కానీ, స్ప్రే కానీ, అలాగే చూసినట్టు శానిటైజర్ కానీ, మాస్కులు కానీ. సో మీ యొక్క మున్సిపాలిటీ పరిధిలో ఎలాంటి అంటే ప్రాపగాండా చేయాలి, ఫస్ట్ అవేర్నెస్ కార్యక్రమం చేయాలి, ఎలాగా ప్లాన్ చేశారు? మేము ప్రతి వాడ తిరిగి ఒక ట్యాంకర్ ఫస్ట్ వేవ్ వచ్చినప్పుడు ఒక ట్యాంకర్ సపరేట్గా ఈ హైడ్రోక్లోరిక్ ద్రావణానికి ఏర్పాటు చేసి ప్రతి వీధులు శుభ్రపరిచి మరి అక్కడ శానిటైజర్ కానీ బ్లీచింగ్ పౌడర్ వేసి ప్రతి బస్తీలో ఎక్కడైతే కరోనా వచ్చినదో ఆ బస్తీ ఏరియాలలో మేము రెడ్ జోన్లుగా ప్రకటించి ఫస్ట్ అక్కడ ఆ ఏరియాలో ఓవర్ ప్రాంతంలో తిరగకుండా మరి బ్లీచింగ్ పౌడర్ కానీ ప్రత్యేకమైన ట్రాక్టర్ ఏర్పాటు చేసి ఆ శానిటైజర్ హైడ్రోక్లోరిక్ ద్రవాన్ని పిచికారీ చేయించడం జరిగింది. సో ఒక్క కేసు నమోదైందంటే ఆ ఏరియా మొత్తం కంటోన్మెంట్ జోన్గా చేయడం జరిగింది. వాళ్ళ చుట్టాలు కానీ, వాళ్ళ పక్కన ఉన్నటువంటి ఫ్యామిలీస్ కానీ దగ్గర రానికపోయే సందర్భంలో ప్రజాప్రతినిధులు అందరూ వాళ్ళకి ధైర్యం ఇవ్వాలని కేసీఆర్ గారు పిలిపియడం కూడా జరిగింది. సో అలాంటి వాళ్ళకు అంటే దాదాపు అప్పుడు వచ్చిన సందర్భంలో ఎలాంటి అవేర్నెస్ ఇచ్చారు, వాళ్ళకి ధైర్య సహకారాలు ఎలా అందించారు? మాకు తెలిసిన ప్రతి ఒక్కరు, ఎందుకంటే మా నారపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోనే టెస్టులు చేయించడం జరిగింది. వారు గిట మా ఏఎంఎన్ సిస్టర్స్ కానీ, డాక్టర్స్ కానీ, మేము కానీ, మా కౌన్సిల్ కానీ, మా కోఆప్షన్ సభ్యులు కానీ మేము అధైర్యపడకుండా కరోనా అయితే వచ్చిన వెంటనే మాకు తెలిసిన వెంటనే మేము ఏఎంఎం సిస్టర్ కానీ మా గవర్నమెంట్ అందించిన మా మెడిసిన్ తీసుకుపోయి వాళ్ళకి ఇచ్చి వారి ఇంటికి వెళ్ళి వారికి ధైర్యం చెప్పడం జరిగింది. అందులో భాగంగా వారికి ఏవైనా సరుకులు
కావాలని అంటే మా కౌన్సిలర్ కానీ మేము కానీ మరి వారికి అందించడం జరిగినది. సో ఫస్ట్ సారి మరి కేసులు రికవరీ రేట్ ఎలా ఉంది ఫస్ట్ సారి కరోనా వచ్చినప్పుడు? ఫస్ట్ సారి కొద్దిగా ప్రజలు భయభ్రాంతులకు గురైన మా మున్సిపల్లో పెద్దగా ఏమంత లేదు సార్. కొద్ది అక్కడక్కడ వచ్చింది, కానీ దానికి మేము ఎప్పటికప్పుడు శానిటైజర్ కానీ క్లీనింగ్ కానీ మేము అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెట్టి కానీ మేము అక్కడికి వెళ్ళి వాళ్ళకి ధైర్యం చెప్పడం కానీ జరిగింది. అందులో భాగంగా మా మున్సిపల్గా పెద్దగా మేజర్గా ఫస్ట్ వేలో ఏమంతా జరగలేదు సార్. ఫస్ట్ వేని ఎదుర్కొన్న సందర్భంలో అంటే మొదటిసారి చైర్మన్ అవ్వడం కనుక మొట్టమొదటి సవాల్ అది. ఆ ఎదుర్కొన్న సందర్భం తర్వాత మళ్ళీ వెంటనే వర్షాలు వచ్చిన సందర్భంలో, సో కనువిని ఎరగని సందర్భం, 100 సంవత్సరాల క్రితం కూడా ఇలాంటి వర్షాలు లేని సందర్భం, అంటే నగరాలు పట్టణాలుగా అవుతున్న సందర్భంలో కొంచెం కబ్జాలు కూడా సందర్భంలో కూడా వాటర్ పొంగిపోయింది. మరి వరంగల్ రోడ్డు మీద కూడా బాగా వాటర్ కూడా రావాలి కనుక మీ ప్లాన్ ఇంపార్టెంట్. ఎవరైనా ప్రజలు ఫస్ట్ ఇంట్లోకి వాటర్ వచ్చిందంటే ఫస్ట్ చైర్మన్ గారు కానీ డిప్యూటీ కానీ కౌన్సిలర్నే పక్కన ఎవరున్నా సరే ఎంత పెద్ద అయినా సరే వాళ్ళని అడుగుతున్న సందర్భంలో మీరు ఎలా వాళ్ళ దగ్గరికి వెళ్ళారు, వారికి ఎలాంటి సహకారాలు అందించారు? మరి నేను ఏనాడు గిట్ట చూడలేదు. లాస్ట్ ఇయర్ వచ్చిన వర్షాలంతా భారీ వర్షాలు మన రాష్ట్రంలోనే మన హైదరాబాద్లోనే ఎన్నడూ గిట్ట మేము చూడలేదు. భారీగా వర్షాలు వచ్చిన మాట వాస్తవమే. అందులో భాగంగా మేము ఎప్పటికప్పుడు అలర్ట్ అయ్యి ఇప్పుడు చూసుకుంటే నారపల్లి చూసుకుంటే అక్కడ చెంగిచెల్లర నుంచి అధికంగా వర్షాలు వచ్చి 2 చెల్లరు పొంగిపోవడం జరిగింది. మా వీకర్ సెక్షన్ ఎంఎస్ఆర్ వీకర్ సెక్షన్ చూసినట్టయితే మా ప్రాంతమే రోడ్డు, ఇక్కడ ఆ రోడ్డు మొత్తం మునిగిపోయి బయటికి రాకుండా చుట్టూ ఫారెస్ట్ ఉంటుంది ఆ కాలనీకి, వాళ్ళు రోడ్డు పైకి రాకుండా వచ్చిన వాళ్ళు లోపలికి వెళ్ళకుండా పరిస్థితులు ఏర్పడ్డ సమస్య. అప్పుడు మేమందరం కౌన్సిలర్ కానీ మేము కానీ ఆ ఫారెస్ట్ వెంట సపరేట్గా వెళ్ళి వారికి పాల ప్యాకెట్లు నిత్యావసర సరుకులు అందించడం జరిగింది. వెంటనే ఆ వాటర్ని మునిగిన వాటర్ని కొద్దిగా జేసీబీల సాయంతో పక్కకు మళ్లించడం జరిగినప్పుడు ఆ 2 చెరువు పొంగిపోయినప్పుడు ఇక్కడ నారపల్లి మెయిన్ రోడ్లో అత్యధికంగా కొద్దిగా ట్రాఫిక్ సమస్యలు చాలా వచ్చినా కానీ మేము వెంటనే ఎప్పుడైనా రాత్రి ప్రగలు మా కమిషనర్ గారు కానీ మా ఇంజనీర్లు కానీ మా కౌన్సిలర్ కానీ మా వైస్ చైర్మన్ కానీ ప్రతి ఒక్కరికి మేము ప్రజలకు అందుబాటులో ఉండి వారికి మేము ఆ వాటర్ని డైవర్ట్ చేయడం జరిగింది. అందులో భాగంగా నారపల్లిలో గిట్ట అత్యధికంగా మెయిన్ రోడ్ మీద జామ్ అయిన మేము ప్రతి క్షణం రోడ్ల పొంటే తిరుగుతూ ఎక్కడ జామ్ ఉంటే అక్కడ వాటర్ను వేరే సోర్సుల ద్వారా జేసీబీ యంత్రాల సాయంతో మేము వాటర్ను మళ్లించడం జరిగింది. సో మరి మళ్ళీ అలాంటి చేదనుభవం రాకుండా ప్రణాళిక చేశారా? మీకు మీ ఎమ్మెల్యేనే మినిస్టర్గా ఉన్న సందర్భంలో నిధులు తీసుకొచ్చి అలాంటి మరి ఏవైతే వర్షం వస్తే మళ్ళీ పొంగిపోరకుండా ప్లాన్ ఏమైనా చేశారా? మా గౌరవ మంత్రి గారు మల్లారెడ్డి గారు అనునిత్యం మాకు అందుబాటులో ఉంటూ మరి ఏ అయితే వారు గిట మా కరోనా టైంలో గిట నిత్యావసర సరుకులు పంపించడం జరిగింది వారు పర్సనల్గా. మళ్ళీ తర్వాత ఈ వాటర్ ప్లేట్స్ వచ్చినప్పుడు గిట తను గిట వచ్చి కలెక్టర్ గారు కానీ మంత్రి గారు వచ్చి మరి తిరిగి మా కాలనీలు గిట తిరిగి ఏదైతే ఉందో గవర్నమెంట్ మరి ఈ ఫ్లడ్స్ వచ్చినాయి, ఈ వర్షాలు వచ్చినాయి, వారి దారి అంతా వారంతా తర్వాత గిట గవర్నమెంట్ తెలంగాణ గవర్నమెంట్ మా గౌరవ ముఖ్యమంత్రి గారు మా కల్వకుంట్ల మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ గారు మరి సూచన మేరకు మొత్తం ఈ వాటర్ సోర్స్ ఎలా అయితే మనకు ఇబ్బందులు కలిగించిందో వాటిని అన్నింటినీ మేము సర్వే చేసి మరి గవర్నమెంట్కు మా ఎస్టిమేట్స్ ప్రతిపాదనలు పంపించడం జరిగింది. సో అది అలాగుండగానే మళ్ళీ మార్చిలో మళ్ళీ సెకండ్ వేవ్ వచ్చింది కదా, సెకండ్ వేవ్ ప్రభావం ఎలా ఉంది? అంటే దేశం మొత్తం కూడా కొన్ని రాష్ట్రాలలో అతలకుతలమైన ప్రాపకాండ కూడా జరిగింది, మనం చూసే ఉంటాం. మరి మీరు దాన్ని సమాయత్తమై తట్టుకున్నారా? ఫస్ట్ వే వచ్చిన అనుభవంతో సెకండ్ వేని ముందు జాగ్రత్త తీసుకున్నాం. మేము కౌన్సిల్లోనే ఫస్ట్ చర్చించుకొని ఇది ప్రమాదం జరిగేటట్టు ఉందని చెప్పి ఇది ఫస్ట్ వే తీవ్రంగా ఉన్నది కాబట్టి సెకండ్ వేలో మేము ఇమ్మీడియట్లీ మేము కౌన్సిల్లో మేమందరం కోఆర్డినేషన్ కూర్చొని మాట్లాడుకొని ఎక్కడ మేము చేసి ఒక శానిటేషన్ మిషన్ తీసుకోవడం జరిగింది లీజ్. దానికి అనునిత్యం మేము ఆ మిషనరీ ద్వారా ప్రతి గల్లీకి ప్రతి వాడకు మేము శానిటేషన్ చేయడంతో సెకండ్ వేని మేము ఎదుర్కోగలిగినామని చెప్పి తెలుపుతాము. సో ప్రభుత్వము సెకండ్ వేలో అంటే ప్రతిపక్షాలు ఆరోపించిన సందర్భంగా చేతులెత్తేసింది ప్రభుత్వం అన్న సందర్భంలో కేసీఆర్ గారు ఫీవర్ సర్వే నిర్వహించారు ఇంటింటికి వెళ్ళి. సో మరి మీ ప్లాన్ ఎలా ఉంది? విత్ కమిషనర్ గారితో కావచ్చు వాళ్ళతోటి మీరు ఎలా ముందుకెళ్ళారు? అప్పుడు ఆ సమయంలో ఒక కిట్ కూడా ఇవ్వడం జరిగింది. మేము ఈ సెకండ్ వేవ్ వచ్చినప్పుడు గిట మాకు ఆల్రెడీ నారపల్లిలో ప్రాథమిక హాస్పిటల్ ఉన్నది, అక్కడ వ్యాక్సినేషన్ చేయించినాం. మా సిబ్బంది గిట మేము మా మున్సిపల్ కార్మికులకు ఏదున్నా కార్మికులు అంత కరోనా టైంలో గిట రాత్రి పగలని తేడా మనకు చూడకుండా మాకు బాగా పనిచేసినప్పుడు మేము వారికి వ్యాక్సినేషన్ చేయించుకుంటూ ఇంకో సెంటర్ అన్నోజిగూడలో ఏర్పాటు చేసుకొని మరియు జనానికి వ్యాక్సినేషన్ చేయించడం జరిగినది. అందులో భాగంగా మరి మీ సెకండ్ వేలో మేము ఏదున్నా మాకు ఫస్ట్ వే అనుభవంతో సెకండ్ వేని ముందు జాగ్రత్తగా మేము చేసుకొని మా తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ సెకండ్ వే అత్యధిక ఉంది, ఇబ్బందులు అవుతున్నాయి, మా ప్రమాదకరంగా ఉందని తెలిపిన వెంటనే ఫీవర్ సర్వే
మేము ఫీవర్ సర్వేని 18 వార్డులకు వార్డుకు డివైడ్ చేసి ఒక స్పెషల్ ఆఫీసర్ని పెట్టి మళ్ళీ అక్కడ హాస్పిటల్ నుంచి ఏఎంఎన్ ఒక సిస్టరు మా సిబ్బందిని పెట్టి మేము ప్రతి ఇంటింటికి సర్వే చేయడం జరిగింది. అందులో భాగంగా కొంతమందిని ఫీవర్ లక్షణాలు కానీ ఫీవర్ కానీ వచ్చిన వాళ్ళని గుర్తించి వారికి ఇమ్మీడియట్లీ అప్పుడే మెడిసిన్ ఇవ్వడం, మళ్ళీ మెడిసిన్ ఇచ్చినాక మళ్ళీ సెకండ్ సర్వే చేయించడం జరిగింది. వెళ్ళినప్పుడు గుర్తించిన వాళ్ళని మళ్ళీ వెళ్ళి ఎలా ఉంది ఏముంది మెడిసిన్ వేసుకుంటే ఎలా ఉంది మళ్ళీ టెస్టింగ్ చేయించడం జరిగింది. అలా మళ్ళీ థర్డ్ టైం పోయిన అట్లా 4 times మేము సర్వే చేసి దిగ్విజయంగా మా మున్సిపల్ పరిధిలో సక్సెస్ అయినామని చెప్పి కోరుతా ఉన్నాం. సో ఫీవర్ సర్వే చేయించడం వల్ల లాక్డౌన్ కూడా ఎత్తేసారు తర్వాత. సో ఆ తర్వాత మరి ప్రభుత్వ పథకాలు ఉన్నాయి కదా, ఈ పాండమిక్ సీజన్లో ఈ 18 నెలలలో ఖచ్చితంగా కూడా పెట్టినటువంటి పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కేసీఆర్ గారు కేటీఆర్ గారు సంక్షేమ పథకాలు డెవలప్మెంట్ 2 కళ్ళలాగా తీసుకెళ్తున్న సందర్భంలో మీ పాత్ర ఎలా ఉంది? కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, మరి అలాగే సీఎం రిలీఫ్ ఫండ్ కానీ, అలాగైతే ఎవరైతే డెలివరీ కేసులు ఉంటే వాళ్ళ కేసీఆర్ కిట్లు కానీ ఇవి ఇప్పించే విషయంలో ఎలా ముందుకెళ్తున్నారు? మేము ప్రభుత్వ పథకాలు కరోనా అని అదని కాదని ఎక్కడ గిట్ట ఆగలేదు. ఎందుకంటే అనునిత్యం మా మంత్రి గారు గౌరవ మంత్రి గారు మల్లారెడ్డి గారు అనునిత్యం అందుబాటులో జనానికి ఉంటూ మరి ఎల్లవేళలా మా క్యాంప్ ఆఫీస్ కూడా దూరంలోనే ఉన్నది. ప్రతి వారంలో 2-3 రోజులు ఇక్కడ ఉంటూ జనానికి ఇబ్బందులు ఎక్కడ కలగకుండా ప్రభుత్వ పథకాలు ఏదైతే మీరైతే చెప్తారో కళ్యాణ లక్ష్మి కానీ ఏనాడుగిట ఆగలేదు. లాక్డౌన్ వచ్చినా ఒక వారం రోజులు అటు ఇటు అయినా కానీ కళ్యాణ లక్ష్మి కానీ షాదీ ముబారక్ కానీ అదేవిధంగా పింఛన్లు ఎప్పటికప్పుడు ఇస్తూనే ఉన్నాం. అదేవిధంగా పేద ప్రజలు ఉంటారని చెప్పి బియ్యం గిట లాక్డౌన్ టైంలో గిట అత్యధికంగా మేము మళ్ళీ డబల్ రేషన్ గిట తెలంగాణ ప్రభుత్వం అందించడం జరిగింది. పథకాలలో మాత్రం ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఎలాంటి లేటు చేయకుండా గిట మేము మా ప్రభుత్వం అందించడం జరిగింది. అదేవిధంగా డెవలప్ విషయానికి వస్తే గిట ఏనాడు గిట డెవలప్ మేము అందరం మా కౌన్సిలర్ అంతా స్థానికంగానే ఉంటూ మేము కానీ మా వైస్ చైర్మన్ కానీ మా కమిషనర్ గారు కానీ మా ఏఈ గారు కానీ మా ఇన్విలాంట్ ఇంజనీర్ సుకృతారెడ్డి గారు కానీ అనునిత్యం జనంలతో మేము అనునిత్యం పబ్లిక్లోనే తిరుగుతుంటాం కాబట్టి ప్రతి సమస్యని మేము పరిష్కరించడం దశల వారీగా మేము ఏదైతే ఇమ్మీడియట్లు ఉన్నాయో అవి చేసుకుంటా మేము డెవలప్ కానీ తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలు ఎక్కడ గిట ఈ కరోనా విషయంలో గిట ఎక్కడ గిట ఆగలేదని చెప్పి తెలుపుతాం. సో ప్రభుత్వం ఏర్పడిన వెంటనే హరితహార కార్యక్రమాన్ని కేసీఆర్ గారు ప్రతిష్టాత్మకంగా, ఎంత ప్రతిష్టాత్మకత అంటే కోతులు వాపసు వెళ్ళాలంటే ఖచ్చితంగా హరితవనాలు ఉండాలి, హరిత తెలంగాణ తయారు చేయాలనే ఒక పట్టుదలతో ఉన్న సందర్భంలో ముఖ్యంగా కూడా ప్రజాప్రతినిధులతో పాటు ఇక్కడ ఉన్నటువంటి అందరి కౌన్సిలర్లు కలుపుకపోయే విధంగా మీరు ఆ కార్యక్రమాన్ని ఎలా తీసుకెళ్తున్నారు? తెలంగాణ ప్రభుత్వం రాకముందు అసలు ఈ చెట్ల గురించి ఎవరు పట్టించుకున్న పాపాన పోలేదు. గౌరవ ముఖ్యమంత్రి గారు మన కల్వకుంట్ల చంద్రశేఖర్ ముఖ్యమంత్రి అయిన తర్వాతనే మరి చెట్లతోనే ఆయుష్ మరి మంచి గాలి వస్తుంది మంచిగా ఉంటుందని చెప్పి వారు ప్రతిష్టాత్మకం చేపట్టిన కార్యక్రమం హరితారం. అందులో భాగంగా మేము ఇప్పుడు గ్రామ పంచాయతీ ఉన్నా మేము మున్సిపల్ అయినా అత్యధికంగా మా మున్సిపల్లో చెట్లు నాటడం జరిగింది. ఇప్పుడు ఏదైతే మీరు అన్నట్టు కోతులన్నీ ఇండాలకు వచ్చిన క్షణంలో గౌరవ ముఖ్యమంత్రి గారు మన పండ్ల మొక్కలు నాటినైతే ఏవైతే కోతులు మళ్ళీ అడవికి వెళ్ళాలని పిలుపునిచ్చిరో అదేవిధంగా మేము పట్టణ ప్రకృతి వనాలు కానీ అక్కడ విలేజ్లలో చూస్తే పల్లె ప్రకృతి వనాలు కానీ బ్రహ్మాండంగా సక్సెస్ అయినాయి. ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం, మీరు చూసినట్టయితే మా మున్సిపల్లో 3 పట్టణ ప్రకృతి వనాలు పెద్ద ఎత్తున మేము గ్రాండ్గా సక్సెస్ చేసుకొని ఈనాడు పండ్ల చెట్లు పెట్టి ఈనాడు పెద్ద ఎత్తున మేము ఈనాడు సక్సెస్ చేయడం జరిగింది. పట్టణ ప్రగతి ప్రభుత్వం కూడా 4వ దఫా జరుగుతున్న సందర్భంలో 10 రోజుల కార్యక్రమం నిర్వహించింది. మరి అదే ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నట్టు కేవలం అనిపిస్తున్నారు అంటున్న సందర్భంలో వారికి ఎలాంటి సమాధానం చెప్తారు? ఇప్పుడు ఏదైతే మనం గవర్నమెంట్ ప్రతిష్టాత్మకంగా 10 days ప్రోగ్రామ్ చేసినాం, మేము కౌన్సిల్లో కూర్చొని మేము 18 వార్డులకు 18 మేము ఏదైతే చెప్పిరో ముళ్ళ పొదలు కానీ పాత ఇండ్లు వచ్చి రానున్న వర్షాకాలం సీజనల్ వ్యాధులు వచ్చే ప్రమాదం ఉన్నది కాబట్టి ఏవైతే పాత ఇండ్లు ఉన్నా ముళ్ళ పొదలు ఉన్నా చెత్త చెదారం ఉన్నా ఎక్కడైతే వాటర్ సోర్స్ నిలబడి ఈ ఫీవర్ జ్వరాలు కానీ దోమలు వచ్చే అవకాశం ఉన్నదని మొత్తం ప్రత్యేకంగా ప్రతి వార్డులో మేము పబ్లిక్ మీటింగ్ పెట్టి ప్రతి వార్డుకు ఒక జేసీబీ కానీ డోజర్ కానీ ట్రాక్టర్ కానీ సపరేట్ ప్రైవేట్ లేబర్ కానీ మా సిబ్బంది ప్లస్ వీళ్ళుండి గల్లీలు కానీ ఎక్కడ గిట పరిశుభ్రంగా మేము ఈ 10 రోజులు నిర్విరామంగా ఉండి పట్టణ ప్రకృతిలో మేము ఏదైతే ఉన్నదో పక్కగా సక్సెస్ చేయడం అనేది జరిగినది. మేము ఏదైనా గ్రామంలో ఇప్పుడు మా 4-5 గ్రామ విలేజ్లు 4 గ్రామ పంచాయతీలు కానీ మున్సిపల్ అయింది. గ్రామం వల్ల ఇంకా కొద్దిగా గ్రామ వాతావరణం ఉన్నది. మాది ఇక్కడ సెమీ అర్బన్ కాబట్టి గ్రామ వాతావరణం ఉన్న ఏరియాలలో ఏదైతే కూలిపోయే దశలో ఇండ్లు ఉన్నాయో వాటిని అన్నీ గుర్తించి తీసివేయడం జరిగింది. ఎక్కడ గిట ఈ 10 రోజులు మేము మా కౌన్సిలర్లు మేము కానీ
మా అధికారులు కానీ పబ్లిక్లో ఉంటూ మేము మా పట్టణాన్ని మా మున్సిపల్ని క్లీన్గా నీట్గా తీర్చిదిద్దడం జరిగింది. సో పండుగలు వచ్చినప్పుడు ఎక్కువ హోర్డింగ్లు ఏర్పాటు చేస్తుంటారు సందర్భంలో కేటీఆర్ గారు చెప్పారు ఆల్రెడీ ఎక్కడ పడితే అక్కడ హోర్డింగ్ లేకూడదని. సో అది మరి మీ మున్సిపాలిటీలో పాటిస్తున్నారా? మేము ఆల్రెడీ మున్సిపల్ అయినాకనే మేము కౌన్సిల్లో రిజర్వేషన్ చేసుకున్నాం. ప్లాస్టిక్ రహిత మన మున్సిపల్గా తీర్చిదిద్దాలని మేము గిట అనునిత్య జనంలో ఉండి ప్లాస్టిక్ మీద మేము యుద్ధం మాదిరిగా మున్సిపల్లో చేస్తున్నాం. మీ మీద చాలా కంట్రోల్ వచ్చింది. మా తనగట ఏడే షాప్లో చూసినా కానీ ప్లాస్టిక్ దొరకదు. ఫైన్ వారికి ఎడ్యుకేటెడ్ చేయడం, వారికి కౌన్సిలింగ్ చేయడం, వారికి అన్ని షాప్స్ మీటింగ్ పెట్టి చేసినాం. అలా అయినాకున్నా కానీ ఫైన్లు వేసి పెనాల్టీ వేసి గిట్ట మేము చేసినాం. మా తాను ఎక్కడ గిట్ట ప్లాస్టిక్ మీద లేదు. ప్లాస్టిక్ ఉన్నా దగ్గర వేసినా కానీ అప్పటిదప్పుడు తీయించడం జరుగుతూ ఉంది. థర్డ్ వే పైన మీ మాట? ఇప్పుడు ఫస్ట్ వే చూసినాం, సెకండ్ వే చూసినాం, తీవ్రంగా ఉన్నది. కాబట్టి మేము ఒకటే కోరుతున్న V3 ఛానల్ ద్వారా పబ్లిక్ మా మున్సిపల్ పబ్లిక్ ఒకటే రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా, మీరు ఏదైతే ఉన్నదో మన మున్సిపల్లో అత్యధికంగా 60-70% వ్యాక్సిన్ కంప్లీట్ అయింది. ఇంకెవరైనా వేసుకొని వాళ్ళు ఉన్నా మన తన 2 సెంటర్లు మున్సిపల్లో నడుస్తున్నాయి. మీరు ఆ వ్యాక్సిన్ వేసుకోవాలని కోరుతూ ప్రతి ఒక్కరు బయటికి వెళ్ళినప్పుడు తప్పకుండా డబల్ మాస్క్ వేసుకొని తిరగాలని చెప్పి కోరుతూ ఉన్నాం. సో రాజకీయ ఒత్తిళ్ళు ఏమైనా ఉన్నాయా? ఏం లేవండి. మా గౌరవ మంత్రి గారు ఉన్నారు. ఎప్పటికైనా ఏది ఉన్నా మాకు సహకారం చేస్తున్నారు. మా కలెక్టర్ ఆఫీస్ గిట్ట అందుబాటులో ఉన్నాయి. మాకు మున్సిపల్ కావాల్సినవన్నీ మా తెలంగాణ ప్రభుత్వం మాకు నిధులు కానీ ఇన్ కేసు ఇంకా ఏ సహాయక సహకారాలు ఉన్నా మా మంత్రి గారు మాకు దగ్గరుండి అందుబాటులో ఉండి మాకు ఏదున్నా ఏ సమస్యలున్నా తీర్చుతున్నారు. సో 18 వార్డులతో పాటు మీకు కూడా ఒక వార్డు ఉంది కదా, సో వాళ్ళకి కలిసేటందుకు సమయాన్ని ఏమైనా ఇస్తున్నారా, లేకపోతే 24 అవర్స్ వారికి అందుబాటులో ఉండే అవకాశం? తప్పకుండా సార్, నేను పొద్దుగా లేవగానే, ఎందుకంటే పబ్లిక్లో అందుబాటులో ఉంటాను. నేను ఉండేది పాత ఊర్లోనే కాబట్టి నేను పొద్దుగా లేచి నుంచి ఉదయం 6 గంటల నుంచి నేను 8 గంటల వరకు మార్నింగ్ వాక్లలో మేము మేము కౌన్సిలర్ కానీ మేము కానీ ప్రతినిత్యం అందుబాటులోనే ఉంటాం. అలాంటిది ఏం లేదు. కొండలరెడ్డి మరి వర్గ రాజకీయాలు ఏమైనా చేసే అవకాశం ఉందా? అందరు కలుపుకోపోతాడు? అందరం కలిసి కట్టుగానే ఉన్నాం సార్. మేము 18 మందిలో 17 మంది టీఆర్ఎస్ పార్టీ, మాది ఉమ్మడి కుటుంబంగా ఉన్నాం. మాకు ఎలాంటి వర్గ రాజకీయ భేదాలు లేవు. మాకు గౌరవ మంత్రి గారు ఉన్నారు, మాకు అనునిత్యం అందుబాటులో ఉన్నాడు. అలాంటిది ఏం లేదు. ఏకపక్షపాత నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందా? అందరితో కలిసి వెళ్తారా? లేదు సార్, ఏది ఉన్నా మేము ఏకపక్షం ఉండదు సార్. ఏది ఉన్నా కౌన్సిల్ నిర్ణయమే ఫైనల్. కౌన్సిల్ నిర్ణయంతో ముందుకు వెళ్తూ ఉన్నాం. ఎప్పుడు సర్దుబాటులోకి వచ్చింది చైర్మన్ అయిన తర్వాత? మీ యొక్క ఇక్కడ ఉన్నటువంటి ఆఫీసర్స్ కానీ వాళ్ళందరినీ ఎప్పుడు సర్దుబాటు వచ్చి ఎన్ని రోజులు టైం పట్టింది మీకు? కొద్దిగా గ్రామ పంచాయతీ నుంచి మున్సిపల్ అయింది సార్. ఫస్ట్లో కొద్దిగా అటు ఇటు ఇబ్బంది ఉండే, కొద్దిగా ఆఫీసర్ గిట్ట లేకుండే. తర్వాత మంచి మా కమిషనర్ కానీ, మా ఏఈ గారు కానీ, మా ఎన్విరాన్మెంట్ ఇంజనీర్ కానీ, ఆఫీసర్ కానీ మంచిగా సెట్ అయిపోయింది ఒక 3-4 నెలల తర్వాత. కొంచెం కరోనా వచ్చినాక ఇబ్బంది పడ్డా మళ్ళీ మేమంతా కుదుర్కొని మా కౌన్సిల్ అంతా కోఆర్డినేషన్ సహాయక సహకారం ఒక కుటుంబం మాదిరిగా మాకు మంచి ఆఫీసర్స్ ఉర్రు. మా డెవలపింగ్ గిట మంచి బ్రహ్మాండంగా ముందుకు పోతూ ఉంది. డెవలపింగ్ వర్క్స్ గిట తమరి గిట కనబడుతూ ఉన్నాయి. ఇంకా ముందుకు పోయి రాష్ట్రంలోనే మంచి పేరు మా ప్రచారానికి తీసుకురావాలని మా కౌన్సిల్ సభ్యులతో కానీ, మా ఆఫీసర్స్తో కానీ, మా స్టాఫ్ గిట్ట బ్రహ్మాండంగా మా శానిటైజేషన్ స్టాఫ్ గిట్ట వర్క్ చేస్తూ ఉంది. మా పబ్లిక్ గిట్ట మంచి సహాయక సహకారాలు చేస్తారు. ఈ ప్లాస్టిక్ రహిత కానీ చెత్త మీద కానీ గిట్ట ఎక్కడేయకుండా వారి పబ్లిక్ సహాయకారం గిట్ట మాకు మంచిగా ఉన్నది. కాబట్టి మేము ముందు ఇంకా ముందుకు తీసుకువెళ్తామని మీ V3 ఛానల్ ద్వారా కోరుతా ఉన్నాం. సో మినిస్టర్ దగ్గర ఎక్కువ నిధులు వచ్చేటందుకు కోట్లాడతా అని చెప్తారు కదా, నిజంగా మీరు పోట్లాడుతున్నారా ఆ విషయంలో? మేము రెగ్యులర్గా మేము ఎనీ టైం ఆయన అందుబాటులోనే ఉంటాడు సార్. రెగ్యులర్గా ఫోన్ చేస్తూనే ఉంటాడు. మా మున్సిపల్ మీద గట్రా మాకు మంచి ప్రేమ ఉంది మా మంత్రి గారికి. మేము ఏది చెప్పినా తను ఏది చెప్పినా మేము చేస్తూ ఉన్నాం. మా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కానీ, గౌరవ పురపాలక మంత్రి కేటీఆర్ వారి సూచనల మేరకు, మా కలెక్టర్ గారి సూచనల మేరకు మాకు అందుబాటులో ఉన్నాయి. నిధులు గిట్ట ఇస్తూ ఉన్నారు. మాకు మున్సిపల్ని మా తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏదైతే అనుకుంటున్నారో ఆ విధంగా ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. సో గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయి కదా, వాటిపైన మీ అవగాహన ఏంటంటే వాటిని డెవలప్మెంట్ విషయంలో? ఎందుకంటే ఇప్పుడు వస్తున్న సందర్భంలో నిరక్షరాస్యతలో మనము 4వ ర్యాంకు 5వ ర్యాంకు ఉన్న సందర్భంలో ఆ డ్రాప్ అవుట్ స్కూల్ పిల్లలపైన మీ ఫోకస్ ఏమైనా ఉందా? మేము ఫస్ట్ రాగానే మా గవర్నమెంట్ స్కూల్స్ హాస్పిటల్ మీదనే దృష్టి పెట్టినాం సార్. ఏదైతే ఉపకేంద్రం శిథిలావస్థలో ఉంటే అది తీసేసి ఇప్పుడు నూతన బిల్డింగ్ కడతా ఉన్నాం. ఏదైతే నారపల్లి హాస్పిటల్ ఉండే దానికి మేము కౌన్సిల్ సహాయక మనం అంతా తీర్మానం చేసుకుందాం బ్రహ్మాండంగా తీర్చిదిద్ది, ఆ వర్షాలు వచ్చినప్పుడు అది కాంపౌండ్ వాళ్ళు అవన్నీ పడిపోతే ఇమ్మీడియట్లీ చేయించడం జరిగింది. అందులో భాగంగా మీరు ఏదైతే అంటారో గవర్నమెంట్ స్కూల్ ఏదున్నా పేద ప్రజలు చదివేది ఆ స్కూల్లే. కాబట్టి ఆ స్కూళ్ళకు మేము
రాకముందు మా మంత్రి గారు పర్సనల్గా స్కూళ్ళ మీద ఎక్కువ దృష్టి పెట్టారు, గవర్నమెంట్ స్కూళ్ళ మీద. ఇక్కడ గట్కేసర్ మండలి ఇంతకుముందు మాజీ అధ్యక్షుడు ఉండే, గట్కేసర్లో కానీ స్కూల్ పెయింట్స్ వేయించడం కానీ, ఫర్నిచర్ కానీ, మా పోచారం మున్సిపల్లో 5 స్కూళ్ళల్లో నీకు 4 స్కూల్ కంప్లీట్ చేసినాం. ఇంకా 2 స్కూల్ వర్క్ నడుస్తూ ఉన్నాయి సార్. అది గిట్ట రానున్న 2 మాసాల్లో ఒక ప్రైవేట్ స్కూల్ మాదిరిగా తీర్చిదిద్దాలని మాకు అందరికీ చేస్తాం. సో యువకులుగా ఉన్నారు మీరు ప్రజాప్రతినిధిగా. సో యువత అంతా కూడా మద్య బానిసాలకు బాగా ప్రలోభితం అవుతున్న సందర్భంలో అలాంటి వారిని అంటే ఇప్పుడు ఎక్కువ కూడా మీ పేరు చెప్పుకొని వాడుకొని కూడా చేసేటటువంటి అవకాశాలు ఉన్నప్పట్లో ప్రణాళిక ఏమైనా ఉందా అలాంటిది ఏం లేదు సార్. యువజన సంఘాల గిట్ట మేము ఎప్పుడు అందుబాటులో ఉండి మేము అలా గైడ్లైన్స్ చేస్తూ ఉన్నాం. ఏది ఉన్నా ఈ చెడు ప్రాణాళిక ఉండొద్దు. కొద్ది అక్కడెక్కడ ఉన్నా కానీ మేము పోలీసు గారికి సహకారంతో వాళ్ళ కౌన్సిల్ ఇవ్వడం జరిగింది. ఇంతకుముందు కొన్ని స్లమ్ ఏరియాల గిట్ట మేము పోలీసు వారిని పిలిచి మేము కొద్దిగా వాళ్ళని కౌన్సిల్ చేసి గిట్ట వారి యువతను మంచి మార్గం నడిపించడానికి ప్రయత్నం చేసినాం. ఎక్కడ గిట్ట మా తాన అలా లేవు సార్. ఏదైనా ఉన్నా కానీ మేము వెళ్ళి వాళ్ళతో మాట్లాడి ఇలా కాదు, ఇలా మనం మంచిగా ఉండాలి, మంచిగా చేసుకోవాలని చెప్పి కోరడం జరుగుతుంది. దేవుని నమ్ముతారా? తప్పకుండా సార్. తీరమైన కోరికలు ఏమైనా ఉన్నాయా? ఏం లేవు సార్. అంతే అందుబాటులో ఉంటాం, పబ్లిక్ అందుబాటులో ఉంటాం. మేము ఉదయం లేచి 6 గంటల నుంచి అందుబాటులో ఉంటాం. మేము ప్రజా సమస్యలే ఏకైక లక్ష్యంగా ముందుకు వెళ్తూ ఉన్నాం. రానున్న రోజులలో మా కౌన్సిలర్ సహకారంతో, ప్రజల సహకారంతో మా సిబ్బంది బ్రహ్మాండంగా వర్క్ చేస్తూ ఉన్నారు. మంచి సహకారం అందరి కోరిక మేరకు మున్సిపల్ని మంచిగా రాష్ట్రంలోనే ఒక అగ్రమంగా నిలిపేందుకు తీసుకెళ్తా ఉన్నాం. కొండరెడ్డి ఎప్పుడు సంతోషంగా ఉంటాడు? ఎప్పుడైనా సంతోషంగా. చిరాకు వస్తుంది ఎప్పుడైనా? ఏం లేదు సార్. ఎప్పుడైనా ఒకవేళ వస్తే ఏం చేస్తారు? ఏం లేదు సార్. ఏదన్నా మేము ఉంటే చేస్తాం. సినిమాలు చూస్తుంటారా? అప్పుడప్పుడు చూస్తుంటాం. కేటీఆర్ బర్త్డే కూడా ఉంది కనుక ఎలా విషయం చెప్తారు? గౌరవ పురపాలక శాఖ మంత్రి మన యువ నాయకులు గౌరవ తాలక రామారావు గారికి ముందుగా మా మున్సిపల్ తరఫున హ్యాపీ బర్త్డే తెలుపుతూ, మేము తన బర్త్డే సందర్భంగా ప్రతి వాడలో ఒక 5,000 మొక్కలు నాటాలనే ప్రణాళిక అంతా తయారు చేసుకున్నాం. దాన్ని ఆ రోజు మరి మేము ఒక పండుగలాగా మొక్కలు నాటి అతనికి మా మున్సిపల్ తరఫున మేము గిఫ్ట్ ఇస్తామని కోరుతాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇదండి మరి చివరగా గత వారం రోజుల నుంచి కూడా బిజీ ఉన్న సందర్భంలో ఇప్పుడు మనకు మున్సిపాలిటీ ఆఫీస్లో మరి కొండలరెడ్డి గారు అంటే పోచారం చైర్మన్ గారు ఈరోజు అవకాశం ఇవ్వడం జరిగింది. అలాగే చూసినట్టయితే మరి తను 18 నెలల నుంచి కూడా చేసినటువంటి ఏదైతే ఈ యొక్క మున్సిపాలిటీకి కరోనా సమయంలో కావచ్చు, వరదలు వచ్చినప్పుడు సమయంలో కావచ్చు, మరి ఇప్పుడు కేటీఆర్ బర్త్డే కావచ్చు, ప్రభుత్వ పథకాలే కావచ్చు, అన్నింటిని కూడా చక్కగా ముందు తెలుసుకున్న సందర్భంలో తన ప్రణాళికలంతా కూడా వీటితో పంచుకోవడం జరిగింది. చూడండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సార్ ఈ డెవలప్మెంట్ గురించి మరొకసారి అతనితో మాట్లాడించే అవకాశం మళ్ళీ తీసుకుందాం. అంతవరకు చూస్తున్నాండి విత్ కెమెరామెన్ మహేష్తో మీ సురేష్ దండు, పోచారం, మేడ్చల్.